ఒకరోజు శిష్యుడు గురువుగారితో ఇలా అడుగుతాడు. గురువుగారు జ్ఞానం సిద్ధించాలంటే ఏం చేయాలి అని. దానికి సమాధానంగా గురువుగారు చెప్తారు, నాతో కలిసి కొన్ని మంత్రాలు జపించాల్సి ఉంటుంది. అలాగే రోజు 2 అరటిపళ్ళు తినాల్సి ఉంటుంది అని గురువుగారు శిష్యునితో చెప్తారు. అప్పుడు శిష్యుడు అంటాడు, ఏ అరటిపళ్ళు తినాలి గురువుగారు? చక్కెర కేలియా? లేదంటే అమృతపానీయా? అని అడుగుతాడనమాట. దానికి సమాధానంగా గురువుగారు ఇలా అంటారు, నువ్వు ఏ మంత్రం జపించాలి అని అడిగి ఉంటే నీకు జ్ఞానం సిద్ధిస్తుందా లేదా అని చెప్పేవాడిని. కానీ ఏ అరటిపళ్ళు తినాలి అని అడిగావు చూసావా? అక్కడే అర్థమైపోతుంది అని నవ్వుతూ వెళ్ళిపోతారు గురువుగారు. సో, మనం కూడా ఇలాగే బిహేవ్ చేస్తాం. ఏ విషయాలపై ఫోకస్ చేయాలో ఆ విషయాలపై చెయ్యం. అనవసరమైన చెత్తా చెదారంపై ఫోకస్ చేసి, మనది కాని విషయాల్లో వేలు పెట్టి, వాటిని అందరికీ ప్రచారం చేసి, అనవసరమైన హెడేక్స్ అన్నీ మనం మెదడుపై తెచ్చేసుకుంటాం. అలాంటప్పుడు అంత నెగటివిటీనంతా కూడా దగ్గరికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనలో ఉన్న మంచిని స్ప్రెడ్ చేస్తూ, ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని గ్రహిస్తూ, ఏ విషయాలపై అయితే ఫోకస్ చేయాలో, ఆ విషయాలపై ఫోకస్ చేస్తూ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, మనకు కూడా డెవలప్‌మెంట్ ఉంటుంది కదా! అలా కాకుండా ఎదుటివాడు ఎదుగుతుంటే, వాళ్ళెలా ఎదిగారు? వీళ్ళెలా ఎదిగారు? వాళ్ళెలా సంపాదించుకున్నారు? వీళ్ళెలా సంపాదించుకున్నారు? ఇలా ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికొచ్చారు? ఏం సాక్రిఫైస్ చేస్తే అంత ఎత్తుకెదిగారు? ఆ విషయాలపై ఫోకస్ చేయండి. వాళ్ళు ఎంత డెడికేటెడ్‌గా వాళ్ళ వర్క్ చేసి ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. ఒక్కసారి ఆలోచించండి. అనవసరమైన విషయాలన్నిటిని మీ మెదడులో నుంచి ఒక్కసారి డిలీట్ చేసేసేయండి.